అందరికీ నమస్తే అండి. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజానికి ఈ స్టాలిన్ గారి రాజకీయ విధానాలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నచ్చుతున్నాయి. ఆయన గత చరిత్ర అంత గొప్పదేమీ కాదు. విపరీతమైన క్రిమినల్ హిస్టరీ ఉంది. 1970s, 80sలో దారుణమైన క్రిమినల్ హిస్టరీ ఉంది ఆయన మీద. కానీ 2021లో ఆయన సీఎం అయిన తర్వాత చాలా సానుకూల దృక్పథంతో పరిపాలించాడు ఆయన. అక్కడ అమ్మ క్యాంటీన్‌లో ఉన్న జయలలిత ఫోటోలు అలాగే ఉంచేయడం, అండ్ ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్న జయలలిత గారి ఫోటోలు అలాగే ఉంచేయడం. అంటే కక్ష సాధింపులకు వెళ్ళలేదు. అండ్ 2021, 22, 23లో దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. సో అంటే ఎందుకు చెప్తున్నాననేది చెప్తా. అలాగే ఓడిపోయిన తర్వాత ఆ డీఎంకే ఓడిపోయి ఇటీవల ఫలితాలు వచ్చి డీఎంకే ఓడిపోయి 15 రోజులు అవుతుంది కదా. ఈ వ్యవధిలో కూడా ఆయనకు సీఎం అయ్యే అవకాశాన్ని బీజేపీ కల్పించింది. దేశంలో బీజేపీకి తిరుగులేదు. అటువంటి బీజేపీనే రజనీకాంత్ గారిని స్టాలిన్ దగ్గరకు పంపించి మీరు సీఎం అవ్వండి, మేము అన్నా డీఎంకే మద్దతు ఇస్తాం, అండ్ ఇతర ఎమ్మెల్యేలను కూడా చీల్చి మీ దగ్గరికి తీసుకొస్తాం, మీరు మళ్ళీ పవర్లోకి వెళ్ళండి అని చెప్తే ఆ స్థానంలో ఎవరున్నా టెంప్ట్ అవుతారు. కానీ ఆయన తిరస్కరించాడు. వద్దు, నన్ను ప్రజలు ఒప్పుకోలేదు, నా నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు, కాబట్టి నేను రివ్యూ చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి, ఎందుకు ఓడిపోయినా నేను తెలుసుకోవాలి, సో నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, కాబట్టి ఒక 6 నెలలు వదిలేయండి, ఆయన సీఎం అవ్వని, ప్రజలు మద్దతు అతనికి ఉంది కాబట్టి, విజయ్కి ఉంది కాబట్టి అతను సీఎం అవ్వని రాజ్యాంగబద్ధంగా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వద్దు, ఇటువంటి తప్పుడు రాజకీయం వద్దు అని స్టాలిన్ తిరస్కరించారు. సో ఇప్పుడు స్టాలిన్ ఏం చేస్తున్నారంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు డిఎంకే పార్టీ తరఫున. అందులో ఎవరైనా వెళ్ళి పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వచ్చు, ఎందుకు ఓడిపోయామనేది వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు, మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి అనే విధానపరమైన సూచనలు కూడా చేయొచ్చు. అంటే ఆయన ప్రజా తీర్పును గౌరవించారు, బీజేపీ ఇచ్చిన అవకాశానికి టెంప్ట్ అవ్వలేదు, అండ్ రాజకీయ పరంగా అడ్డదిడ్డంగా అక్రమ మార్గాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోలేదు. ఆ బుద్ధి అందులో ఒక్క 10% జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటే బాగుండు. అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇది మరి విని వైసీపీ వాళ్ళు హర్ట్ అవ్వద్దు, ఎందుకంటే అదే స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా ఎక్కేస్తారు కూర్చో. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, ఆయన ఓడిపోయినందుకు కారణాలు తెలుసుకోవాలి అనుకున్నాడు, ప్రజా తీర్పును గౌరవించాలి అన్నాడు. ఆయన ఈవీఎంల మీద తోసేలా, అరే నా నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కాబట్టి ఈవీఎంల కారణం, ఒక సీఎం వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఎక్కడైనా ఓడిపోతాడా, సో బీజేపీ వాళ్ళు ఈవీఎంలు హ్యాక్ చేశారు, అందుకే నన్నును మమతా బెనర్జీని ఓడించారు అని స్టాలిన్ లేవనెత్తొచ్చు. నిజంగా అతనికి మంచి షాక్ అది. మేము బీజేపీని బలంగా వ్యతిరేకిస్తున్నాం, బీజేపీని బలంగా వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల్లో, ప్రాంతీయ పార్టీల్లో నేను మమతా బెనర్జీ కీలకమైన స్థానాల్లో ఉన్నాం, కాబట్టి మా ఇద్దరిని ఓడించారు ఎమ్మెల్యేలుగా, సో ఇది ఈవీఎంల హ్యాక్ జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఎమ్మెల్యేగా ఓడించారు వాళ్ళ సొంత నియోజకవర్గంలో, సో మేము ముగ్గురమే బీజేపీకి మొదటి నుంచి వ్యతిరేకం కాబట్టి, ప్రాంతీయ పార్టీల్లో కీలకంగా ఉన్నాం కాబట్టి ఓడించారని వీళ్ళు బలంగా వాయిస్ ఎత్తుకుంటే ఏమో జనం నమ్మేవాళ్ళేమో, అరే నిజమే కదా, సీఎంలు వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం ఏంటి, అంత తప్పు స్టాలిన్ ఏం చేశారని జనం నమ్మేవాళ్ళేమో ఎక్కడో ఒక చోట. అంటే ఒక పెద్ద రీజన్ ఉండేది, ఒక పెద్ద షాక్ ఉండేది, కానీ ఆయన షాక్ ఎత్తుక్కోలే, ఈవీఎంల మీదకి నెట్టేలా, నేనేదో తప్పు చేశాను, నేను తెలుసుకోవాలి, ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి నేను అర్థం చేసుకోవాలి, నేను ప్రజా తీర్పును గౌరవించాలి అని విజ్ఞత చాటుకున్నాడు ఆయన, మెచ్యూరిటీ చాటుకున్నాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఈవీఎంల వల్ల ఓడిపోయాము, లేకపోతే మేము ఓడిపోము అని ప్రజా తీర్పుని ఇప్పటి వరకు, ఓడిపోయి రెండేళ్ళు గడిచినా ఇప్పటి వరకు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాల. ఇప్పటికే ఆ ఈవీఎంల మీద పడి ఆడవడమే. నిజంగా ఈవీఎంలు హ్యాక్ చేస్తే చాలా చోట్ల వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు తెలుస్తారు చెప్పండి. సో కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీలు ఎందుకు అలా ఉంటాయి చెప్పండి. సో ఈవీఎంల లెక్క వేర్లే, వాళ్ళు కావాలని సాకులు చెప్తారు. సో ఒకటి, ప్రజా తీర్పును గౌరవించకపోవడం, అండ్ పోనీ ఓకే ప్రజా తీర్పును వదిలేయండి, ఈవీఎంల మీద వేసేస్తున్నారు వదిలేయండి, అండ్ సొంత కార్యకర్తల అభిప్రాయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవట్లా, నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వట్లా. ఇప్పుడు నియోజకవర్గాల సమీక్షలను పెడుతుంటారు వైసీపీలో, పెట్టి ఆ సమీక్షలు పెట్టి ఏం చేస్తారు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు మాట్లాడతారా, అక్కడ ఎందుకు ఓడిపోయాము అనే సమస్యలు మాట్లాడతారా, పార్టీ పరమైన సమస్యలు కానీ, పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు కానీ మాట్లాడరు. సూపర్ 6 హామీ ఇచ్చారు, అమలు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాలేదు, ఇంత తప్పులు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్త రెగ్యులర్ రొటీన్ పొలిటికల్ అంశం మాట్లాడతారు. ప్రెస్ మీట్లో అదే, ట్వీట్లో అదే,
నియోజకవర్గాల సమీక్షలు అదే, శ్రీకాకుళం నియోజకవర్గ సమీక్ష అదే, చిత్తూరు నియోజకవర్గ సమీక్ష అదే, నెల్లూరు నియోజకవర్గ సమీక్ష అదే. ఏ నియోజకవర్గం సమీక్ష అయినా అదే టాపిక్, అదే పురాణం అనమాట. దీనివలన ఆ కార్యకర్తలకి ఏంటి, అట్లీస్ట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చుగా. ఇదిగో మా నియోజకవర్గం పార్టీకి స్ట్రాంగు కానీ ఓడిపోయాం, దానికి కారణం ఇది, ఆ అభ్యర్థి మైనస్సు, లేదా ఈ ఈక్వేషన్ సరిగ్గా కుదరలేదు, ఈసారి ఇలా చేద్దాం అని ఒపీనియన్ తీసుకోవచ్చుగా 4 గోళ్ల మధ్యలో. అది కూడా తీసుకోవట్లా. కానీ స్టాలిన్ గారు పబ్లిక్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. మీరు ఒపీనియన్ చెప్పండి, ఎందుకు ఓడిపోయామో మీరు కారణాలు చెప్పండి, మీరు మాకేమైనా సూచనలు ఇవ్వండి, పార్టీ పరంగా ఏమేమి మార్పులు చేయాలో మీరు ఆహ్వానించారు. కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి మార్పులు, చేర్పులు, సూచనలు ఆహ్వానించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా? చేయలే. అంటే చూడండి ఎంత తేడా ఉందనేది చూడండి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకోవాలి. సో ఆయన పార్టీ ఓడిపోవడాన్ని ఎప్పటికీ కూడా ఈవెన్ మమతా బెనర్జీ గారు రియలైజ్ అయ్యారండి. నేను సీఎంగా ఓడిపోలేదు, నేను రిజైన్ చేయను అన్నారు. చివరికి రిజైన్ చేశారుగా. ఇప్పుడు ఆమె న్యాయవాదిగా మరి కోర్టులో పోరాడుతున్నారు. వ్యవస్థీకృతంగా, వ్యవస్థ పరంగా పోరాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ అలాగే ఉన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేదు, కార్యకర్తల ఒపీనియన్కి పెద్దపీట వేయట్లేదు. కార్యకర్తలకు తెలుసు పార్టీ ఎందుకు ఓడిపోయిందో. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలకు తెలుసు వాటమి నిజమే అని. సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారు. ఆ కామెంట్లకు, పోస్టులకు 5 రూపాయల కోసం పనిచేసే పేటీఎం వాళ్ళకి తెలియదు పార్టీ ఎందుకు ఓడిపోయిందో. కానీ గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకొని తిరిగి పార్టీ అంటే భావోద్వేగంతో పనిచేసే కార్యకర్తకు తెలుసు, ఎస్ పార్టీ తప్పులు చేసిందో అందుకే ఓడిపోయింది అని. సో అక్కడ స్టాలిన్ గారికి, జగన్ గారికి చాలా తేడా ఉందన్నమాట. చాలా నేర్చుకోవాలన్నమాట.